అమెరికాలో క్రికెట్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూపించిన మ్యాచ్ ఇది. MLC 2026 తొలి మ్యాచ్లో రికార్డుల వర్షం కురిసింది. ఒకవైపు టిమ్ సైఫర్ట్ సెంచరీతో సీటల్ ఆర్కాస్ 226 పరుగుల భారీ స్కోరు చేసింది. మరోవైపు ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 221 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలోనే చేశాడు. ఈ మ్యాచ్లో మొత్తం 441 పరుగులు నమోదయ్యాయి. 2 సెంచరీలు, 32 సిక్సర్లు, ఎన్నో ఫోర్లు. చివరి వరకు ఉత్కంఠ. అసలు మ్యాచ్లో ఏమి జరిగింది? పూర్తి విశ్లేషణ చూద్దాం. సియాటల్ ఆర్కాస్ ఇన్నింగ్స్. టాస్ గెలిచిన సియాటల్ ఆర్కాస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి నుంచే టెక్సస్ సూపర్ కింగ్స్ బౌలర్లపై దాడి ప్రారంభించింది. వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సైఫర్ట్ అద్భుతంగా ఆడాడు. అతను ఒక్క బంతిని కూడా వృధా చెయ్యకుండా పవర్ ప్లే నుంచి బౌండరీల వర్షం కురిపించాడు. 66 బంతుల్లో 104 పరుగులు చేసి ఈ MLC సీజన్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. మరో ఎండులో షాయాన్ జహంగీర్ కూడా తక్కువేమీ కాదు. 47 బంతుల్లో 88 పరుగులు చేసి సైఫర్ట్కు అద్భుతమైన మద్దతు ఇచ్చాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం టెక్సస్ బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. ప్రతి ఓవర్లో బౌండరీలు, భారీ సిక్సర్లు కనిపించాయి. 20 ఓవర్లు ముగిసే సమయానికి సియాటల్ ఆర్కాస్ 220/2 అని భారీ స్కోరు. టెక్సస్ సూపర్ కింగ్స్ చేజ్. 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సస్ సూపర్ కింగ్స్కు ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలింది. సాయితేజ ముక్కమల్ల మొదటి బంతికే అవుటయ్యాడు. అప్పుడు సియాటల్ అభిమానులు మ్యాచ్ తమ చేతుల్లోనే ఉందని అనుకున్నారు. కానీ అప్పుడే రంగంలోకి దిగాడు టెక్సస్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్. అనుభవజ్ఞుడైన ఫాఫ్ ఒత్తిడిని అస్సలు పట్టించుకోలేదు. మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ సియాటల్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఒకవైపు ఫోర్లు, మరోవైపు భారీ సిక్సర్లు. ప్రతి షాట్తో మ్యాచ్ టెక్సస్ వైపు మళ్లడం ప్రారంభమైంది. ఫాఫ్ మాస్టర్ క్లాస్. ఈ మ్యాచ్ మొత్తంలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఫాఫ్ డుప్లెసిస్ ఇన్నింగ్స్. 52 బంతుల్లో 113 నాటౌట్, 9 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు, 217 స్ట్రైక్ రేట్. ఇది కేవలం సెంచరీ కాదు, ఇది ఒక కెప్టెన్ మ్యాచ్ను ఎలా గెలిపించాలో చూపించిన మాస్టర్ క్లాస్. 220 బంతుల లక్ష్యాన్ని చేస్తూ కూడా ఒక్క క్షణం ఒత్తిడికి లోనవ్వలేదు. ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్స్. ఫాఫ్కు మరో ఎండులో రైలీ రోసో మంచి సహకారం అందించాడు. కేవలం 21 బంతుల్లో 49 పరుగులు చేసి మ్యాచ్ మొమెంటంను టెక్సస్ వైపు తీసుకెళ్లాడు. అతను అవుటైన తర్వాత కూడా ఫాఫ్ తన దూకుడు కొనసాగించాడు. చివర్లో వియన్ మల్డర్ 15 బంతుల్లో. రికార్డ్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఈ మ్యాచ్లో కొన్ని ఆసక్తికరమైన రికార్డులు నమోదయ్యాయి. మ్యాచ్లో మొత్తం 441 పరుగులు, 2 సెంచరీలు, 18.3 ఓవర్లలో 221 పరుగుల చేజ్. MLC 2026లో అద్భుతమైన ఇన్నింగ్స్లలో ఒకటి. MLC 2026కి అద్భుతమైన ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నేను తెలుగు పల్స్ అనే ఈ ఛానల్ను కొత్తగా ప్రారంభించాను. ప్రస్తుతం వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నా మీలాంటి క్రికెట్ అభిమానుల సపోర్ట్తో ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాను. భారత్లో ఉన్న క్రికెట్ అభిమానులు, అలాగే USA, UAE మరియు ప్రపంచంలోని తెలుగు క్రికెట్ లవర్స్ అందరూ ఈ ఛానల్కు ఒక అవకాశం ఇవ్వండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు మరిన్ని మంచి క్రికెట్ వీడియోలు చేయడానికి చాలా ప్రోత్సాహమిస్తుంది. కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా తెలుగు పల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నా ఈ ప్రయాణంలో భాగస్వాములవ్వండి. మనం కలిసి ఈ ఛానల్ను పెద్ద క్రికెట్ కమ్యూనిటీగా మార్చుకుందాం.